వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కోసం రాచమల్లో ఆస్తులు అమ్మడానికి కాదు, బలిదానానికి కూడా సంసిద్ధమే, ఆత్మ త్యాగానికి కూడా నేను పరిసిద్ధమే. జగన్ స్థాపించిన జెండా కోసం, ఆ జెండా పట్టిన మీ అందరి కోసం నేను నా కుటుంబం సర్వస్వం పోగొట్టుకునేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, ఐకమత్యంగా ఉన్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మర్చిపోదాం. రాచమల్లు ఏది మాట్లాడినా నేలక మీద మాటలు కాదు, రాచమల్లు ఏది మాట్లాడినా బొడ్డు దగ్గర నుంచి, నాభి దగ్గర నుంచి వచ్చే మాటలే, నా హృదయపు అంతరంతరాల నుంచి వచ్చే మాటలేవి. నేనైతే మాత్రం బ్రతుకుతా ఉండేదే రెండు కారణాలతో బ్రతుకుతా ఉన్నా. రెండు కారణాలే నన్ను బ్రతికిస్తా ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు. మరొకటి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకొని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బతుకుతా ఉన్నాడు. రెండవది, నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో తెలుసునా? ఒకటి, మీ ప్రేమ నన్ను బతికిస్తే, రెండవది నన్ను బతికిచ్చేది ఏమిటో తెలుసునా? నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు. రెండవది, పగ 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 అంటుంది నా మనస్సు, ప్రతీకారం ఉంటుంది నా మనస్సు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే కక్ష సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం. పగతో, ప్రతీకారంతో నీ నవనాడులు సంతరించుకొని గట్టిగా పనిచేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాని కోసం, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేదాని కోసం శ్రమించు. తిరిగి 29లో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం. ప్రేమ బతికిస్తాదని అందరూ అంటారు, కానీ ఈనాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తా ఉందా? ఇది సత్యం మిత్రులారా. నాలాగే ఈ 7 నియోజకవర్గాలుండే ఇన్ఛార్జీలందరూ కూడా నాలాగనే ఉన్నారు. కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు, నా ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు, కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే. మీకోసమే వారు శ్రమిస్తారు, మీ అభివృద్ధి కోసమే వారు బ్రతుకుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులారా.